సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? మీరు ఎంత బాగా వంట చేస్తారో. నేనెప్పుడు వంట బాగానే చేస్తానే. నీకు విషయం తెలుసా? పెళ్లి కాకముందు నా వంట నేనే చేసుకునేవాణ్ణి. అసలు నేను వంట చేస్తే మా రూమ్మేట్స్ అందరూ ఆ ప్లేట్ను కూడా కడగాల్సిన అవసరం లేదు తెలుసా? మీ రూమ్ కి వాటర్ సప్లై లేదా? అంత బాగా వంట చేసేవాణ్ణి అని చెప్తున్నా. అయితే మీరే రోజు వంట చేయండి. మరి నువ్వేం చేస్తావు? కాలి మీద కాలేసుకొని టీవీ సీరియల్ చూస్తూ ఉంటావా? అరే ఇదేదో ఐడియా బాగున్నట్టుందే. సర్లే గాని మన సన్నాసి లేచాడా లేదా? అబ్బా ఏంటి డాడీ ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు నన్ను. ఏదో ఒకటి అనకపోతే నువ్వు కూడా మీ మమ్మీ లాగా తయారవుతావు. నాకేం తక్కువ అండి? ఏం తక్కువ? అవును డాడీ, మమ్మీకి ఏం తక్కువ? ఏం తక్కువ అని మీ ఇద్దరు అడుగుతున్నారా? ఎస్ అవును. ఏమే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అయ్య నాతో ఏమన్నాడే? చాలా అన్నాడు. అదే ఏమన్నాడు? నీతో ఏమన్నాడో నాకెలా తెలుస్తుంది? నాతో ఏమన్నా అన్నాడా? పెళ్లి కాకముందు నువ్వు అన్నిట్లో ఫస్ట్ అన్నాడు. ఫస్ట్ అనుకుంటే నేను ఏంటో అనుకున్నా. ఏమనుకున్నారు డాడీ? లేటుగా లేవడంలో ఫస్ట్, వంట లేటుగా చేయడంలో ఫస్ట్, టిఫిను లేటుగా పెట్టడంలో ఫస్ట్. ఈ రకంగా నువ్వు ఫస్ట్ అనుకోలేదే. అందుకేరా బాబు నీకు చెప్తున్నా. ఏమండి? ఏంటే? ఆ మాటకు వస్తే మీ నాన్న ఏమన్నారు? వీళ్ళ డాడీ ఏమన్నారు మమ్మీ? మా నాన్న ఏమన్నారు? మీ ఇల్లు ఊటీలో లాగా చల్లగా ఉంటుందన్నారు. ఆ మాటకు వస్తే ఏసీ కూడా కొనాల్సిన అవసరం లేదన్నారు. ఇల్లంతా చల్లగానే కదా ఉంది. చల్లగా ఉండదా ఇల్లంతా బొక్కలుంటే? మమ్మీ నేను బయటికి వెళ్ళొస్తా. అలాగేరా. ఇంకా ఏంటే సంగతులు? దీనికి ఏం తక్కువ లేదు. నా తల రాతే బాగాలేదు. మళ్ళీ ఏమైందే? ఆ నీళ్ళ ట్యాపు ఎన్నిసార్లు రిపేర్ చేసినా నీళ్ళు ఆగడం లేదు. బకెట పట్టి నీళ్లు పట్టడంతోనే నా రోజంతా అయిపోతుంది. నేను ఇంత కష్టపడుతుంటే మీకు నవ్వెలా వస్తుందండి? పిచ్చిదానా, ఇంట్లో రోజంతా నీకు బోర్ కొడుతుందని నాతో చెప్పావు కదా. అవును. నేనే రోజు ఆఫీస్కి వెళ్లే ముందు ఆ ట్యాప్ ని కదిలించిపోతున్నా. ఏంటి? అందుకేనా? ఏంట్రా ఇన్నిసార్లు రిపేర్ చేసినా నీళ్ళు ఆగడం లేదనుకున్నా. ఇది మీ పనా? ఇప్పుడు నీకు బోర్ కొట్టదు కదా. నువ్వెందుకు నవ్వుతున్నావే? నాకు బోర్ కొడుతుందని మీకు చెప్తే నీళ్ళ ట్యాప్ని ఖరాబ్ చేస్తున్నారా మీరు? అవును. మీరు అలా ఖరాబ్ చేసిన ట్యాప్ను రిపేర్ చేయించడానికి మీరిచ్చిన జీతం డబ్బులే నేను వాడుతున్నా. ఓసేయ్, ఆ చిన్న ట్యాప్ ను రిపేర్ చేయించడానికి డబ్బులు ఇచ్చి మరి రిపేర్ చేపిస్తున్నావా? అది నా జీతంతో? అవును. ఓ మై గాడ్. రాత్రి నా కల్లోకి తమన్నా వచ్చిందిరా. నా కల్లోకి ఇలియానా వచ్చిందిరా. నా కల్లోకి ఏమైనా అనకుండా వచ్చిందా? నా కల్లోకి కూడా మల్లికా షెరావత్ వచ్చింది. ఏమైనా మన ముగ్గురం అదృష్టవంతులం రా. ఎందుకురా? మన ముగ్గురికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా. అందుకే పాపం హీరోయిన్లు మన మీద జాలిపడి మన ముగ్గురికి కల్లోకొచ్చి మనల్ని సంతోషపరుస్తున్నారా. అవునరా. అరే నాకు బిర్యానీ. నాకు మటన్ బిర్యానీ. నాకు మనిషి బిర్యానీ. అదేంట్రా మామ? లేకపోతే ఆ డబ్బులే ఉంటే ఇక్కడెందుకుంటారా మనము? నిజమేరా. అరే నువ్వు నిన్న రాత్రి సిగరెట్ వెలిగించడానికి మ్యాచ్ బాక్స్ అడిగావంట. అరే నీకెలా తెలిసిందిరా? ఎందుకంటే నువ్వు రాత్రి అడిగింది మా నాన్ననేరా. మరి నీకెలా తెలిసిందిరా? మీ నాన్న పక్కన మా నాన్న ఉన్నారా. వాడితో తిరగకు, తిరిగితే వాళ్ళలాగా తయారవుతావు అని చెప్పాడురా మా నాన్న. అరే అమ్మాయిలు పడేలాంటి ఏం చేయాలరా? దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయరా. ఏంట్రో అవి? చింపిరి జుట్టు, చిరిగిపోయిన డ్రెస్సు, పనికి రాకుండా ఉంటే చాలు. ఆహా, ఈ మూడు మన ముగ్గురికి సరిగ్గా సరిపోతాయిరా. ఆహా, మరి మన ముగ్గురికి లేరేంట్రా? దానికి టైం పట్టుద్ది. అరే మొన్న మీ ఫ్రెండ్ ఎవరిని ప్రేమించాడన్నావు, ఏమైంది? పెళ్ళైపోయింది కదా. అరే ఏమైనా నువ్వు మీ ఫ్రెండ్ పెద్ద కక్కుర్తి కాదురా. ఎందుకురా? మీ ఫ్రెండ్ మాకెక్కడ పార్టీ ఇవ్వాల్సి వస్తుందని పెళ్లి చేయించుకొని చెప్పలేదురా. హలో,
వాడు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైపోయింది. అబ్బాబ్బాబ్బా, ఏమే ఓ కాఫీ తీసుకురా. తీస్తున్నాను. డాడీ వచ్చావా నాన్న? వచ్చాను డాడీ. డాడీ ఏంట్రా మరి డబ్బులు కావాలి. ఎందుకురా? అది ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకోవాలి. ఎవరై తమరు ఏం పీకే పని చేస్తున్నారని రీఛార్జ్ చేయించాలరా డాడీ? అరే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు, వెళ్ళి చూడు. ఓకే. ఎవరండి? మీ డాడీ ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? ఉన్నారా లేరా? ఎందుకు? ఉన్నారా లేరా? ఉన్నారు. అయితే పదండి లోపలికి. ఎవరండి మీరు? అనండి, ఎవరనేనండి. అరే ఎవరండి మీరు? ఎవరండి ఈమె? అదే అడుగుతున్నానే, ఎవరని? ఈవిడెవరు? ఏంటమ్మా నువ్వు మా ఇంట్లోకి వచ్చి ఎవరు అని అడుగుతున్నావు? ఇంతకెవరు నువ్వు? అడుగుతుంది చెప్పండి. అరే మళ్ళీ ఇంతకు ఎవరు నువ్వు? నీకేం కావాలి? మీరే కావాలి. నేనా? ఎందుకు? అదేంటండి ఏం తెలియనట్టు అడుగుతున్నారు? తెలియదనే కదా అడుగుతుంది. అనండి, ఇంకా అనండి. మీరు నాకు భలే బుద్ధి చెప్తున్నారు. నాకు రీఛార్జ్కు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వవా? ఇప్పుడు చెప్తా. నాకు తెలుసు మమ్మీ. నీకు తెలుసా? ఎవర్రా ఈమె? మొన్న నేను మా ఫ్రెండ్స్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే డాడీ బైక్ మీద ఇలా వెళ్ళాడు. ఏంట్రా అని చూస్తే వెనకాల ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఎవరబ్బా అని కొంచెం ముందుకెళ్ళి అలా చూసాం. అంతే, ఆవిడే ఈవిడ. చూసారా అండి, మీ కొడుకే మన ఇద్దరిని బైక్ మీద చూసానని సాక్ష్యం చెప్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలండి? అంటే బైక్ మీద కూర్చుంటే అంతేనా? అంటే మీరు ఈమెను బైక్ మీద కూర్చోబెట్టుకున్నారా? అబ్బా, అరే నాకు ఈమె ఎవరో తెలియదే. ఓహో, అహో, అహో, ఇది ఎక్కడి చిత్రం రా దేవుడా. నువ్వు ఉండవమ్మా ఇందాకటి నుంచి. అసలు ఎవరు నువ్వు? నీకేం కావాలి? మీరే నా భర్త కదండి. ఇదేదో నాకు ఫిట్టింగ్ పెట్టేలాగుంది, దీని సంగతి చెప్తా. అవును సూర్యకాంతం, అవును. వీడేంటి సూర్యకాంతం అంటున్నాడు? నా పేరు ఇలియానా కదా. అవును సూర్యకాంతం, అవును. ఇన్ని రోజులు నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఈ పాడు సమాజం నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు సూర్యకాంతం. నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తా సూర్యకాంతం. అవును జానకి, అవును. ఓ వర్షం కురిచిన రాత్రి, బాగా చీకటి పడిన రోజు మేమిద్దరం ఒక్కటయ్యాం. అప్పటి నుంచి మేమిద్దరము ఈ బాహ్య ప్రపంచాన్ని తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం. చూసావా మమ్మీ? ఏమండి, ఎంత పని చేశారండి. ఇప్పుడు ఈ ప్రపంచానికి నా రెండో భార్యని పరిచయం చేయాల్సిన అవసరం వచ్చింది జానకి. నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. అందుకోండి తాళి, పెట్టండి డీజేలు, పెట్టండి పెళ్లి బాజాలు. నిన్ను పెళ్లి చేసుకుంటాను సూర్యకాంతం. ఇదేంటి పరిస్థితి చేదాటిపోతుంది? అబ్బే వద్దులేండి. నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను నాదాన్ని చేసుకుంటాను సూర్యకాంతం, నాదాన్ని చేసుకుంటాను. రా, ఇప్పుడే నీకు తాళి కట్టి ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తా సూర్యకాంతం. రా, ఇప్పుడే నీకు తాళి కడతా. రా రా రా. లేదు సూర్యకాంతం, ఇప్పుడే తాళి కడతా. రా వద్దు, రా వద్దు, రా వద్దు, రా. ఆపండి. నేను కొంపలో కుంపటేనే టీవీ ఛానల్ నుంచి వచ్చా. ఇదంతా ఫ్రాంకు. ఏంటి ప్రాంకా? అవును. ఒసై, ఇంకొక నిమిషం నా ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పటికైనా అర్థమైందా జానకి నేనేంటో? అవునండి, పాపిష్టిది కొద్దిసేపు మన ఇంట్లో అలజడి సృష్టించింది. సారీ అండి. అప్పటికి నేను అనుకుంటున్నాను నీకంత సీన్ లేదని. ఓకే మమ్మీ, మరి నేను బయటికి వెళ్తానే. ఎక్కడికి రా వెళ్ళేది? అంతే. ఏంటి నా స్కూటర్ వెనకాల ఆమె కూర్చొని ఉండగా నువ్వు చూసావా? అంటే మరి అది నిన్ను నేను జంప్